హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిర్చి. చాలా రోజుల తర్వాత నేనైతే పులివెందల్లో ఉన్న మా అత్తగారి ఇంటికి అయితే వచ్చేసాను. పక్కనే శిల్పారామం ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు ఆగరు కదా, ఇక మొదలెడదాము. నేను మా పిల్లలు అయితే శిల్పారామానికి అయితే బయలుదేరేసాం ఫ్రెండ్స్. నాతో పాటు మీరు కూడా ఈ శిల్పారామాన్ని చూసేద్దాం రండి. అలాగా మేము శిల్పారామము ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పెద్ద స్తంభాలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ, ఇవన్నీ చూసి మా పిల్లలు భలే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయారు ఫ్రెండ్స్. ఇక మా పిల్లలు అయితే బాగా గంతులు వేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మా మూడో కూతురు అయితే మరీను అలా 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 మా చెల్లి, నేను, మా వైఫ్ అందరం కలిసి లోపలికి బయలుదేరాం ఫ్రెండ్స్. ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్. మరి బాహుబలిలాగా ఏనుగులు ఫ్రెండ్స్, అవి నిజమైన ఏనుగులు అనుకొని నా మూడో కూతురైతే చాలా భయపడిపోయింది ఫ్రెండ్స్, ఏడ్చేసింది ఫ్రెండ్స్. మొత్తానికి లోపలికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ఆ ఉయ్యాలు గియ్యాలు చూసి నా చిన్న కూతురు అయితే కింద పడిపోయింది ఫ్రెండ్స్. అలా ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలా తిరగగానే ఒక ఆమె అయితే నమస్కారం పెట్టింది ఫ్రెండ్స్. మనం కూడా పెట్టేశాం ఫ్రెండ్స్. కొంచెం ముందుకు వెళ్ళగానే మన బొజ్జ గణపై అయితే మనకు దర్శనం అయితే ఇచ్చేసాడు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అలా పిల్లలు ఇంకా ఆడుకోవడానికైతే మొదలు పెట్టేశారు ఫ్రెండ్స్. అలా ఉయ్యాళ్ళు, ఆ గుర్రపు బండ్లు, అట్లా అన్నీ. మా చెల్లి కూడా వాళ్ళతో పాటే సరైపోయింది ఫ్రెండ్స్. అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా కూతుర్లు అయితే మరీ జారుడు బండి అయితే వదలట్లేదు ఫ్రెండ్స్. నా చిన్న కూతురు కూడా నేను ఎక్కుతాను మారం చేసి ఎక్కి చాలా అద్భుతంగా అయితే ఆడింది ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఈ ఉయ్యాళ్ళు, జారుడు బండ్లు అవన్నీ చూసి బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. అలా మా చెల్లి కూడా పిల్లలు కూర్చునే ఉయ్యాల్లో ఊగుతానే ఉంది ఫ్రెండ్స్. ఎన్ని చెప్పినా అలా మనం కూడా ఉయ్యాలు ఊగాలని ఆశగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా ఫ్రెండ్స్. మనం కూడా కూర్చొని అలా ఊగుతూ ఉన్నాం. మేము ఊగుతుంటే నా చిన్న కూతురు అయితే ఓని ఏడుపు ఫ్రెండ్స్, మేమిద్దరమే ఊగుతున్నామని. అలా మా చిన్న కూతుర్ని కూడా మధ్యలో వేసుకొని ఊపేసాం ఫ్రెండ్స్. అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఇక్కడ బోటింగ్ కూడా కనిపించిందండి. చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ బోటింగ్ కానీ, అక్కడ ఫిషర్ మ్యాన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ బొమ్మలు కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి. మా పిల్లలు బోటింగ్ ఎక్కాలని ఒకటే ఏడుపు. అక్కడ ఎవరు లేకపోయినప్పటికీ తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మంచి స్టాచ్యూసు, అలాగే కొంచెం చెట్లు, అద్భుతమైన చెట్లు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే లక్ష్మీదేవి గారి విగ్రహం. అలా 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 మొత్తానికైతే ఈరోజు శిల్పారామం మొత్తానికైతే తిరుగుతున్నాం ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా బాతులు బాగా కనపడ్డాయి ఫ్రెండ్స్. మా ముగ్గురు కూతుర్లు అయితే చాలా అద్భుతంగా ఆడుకున్నారు ఫ్రెండ్స్. మరి నా మూడో కూతురు అయితే ఆ బోనుని పగలగొట్టి ఆ బోనులో ఉన్న బాతులను అయితే తీసి ఆడుకోవాలని చాలా ప్రయత్నం చేశారు ఫ్రెండ్స్. అలా కుదరపోయేటప్పటికి ముగ్గురు అలా కూర్చొని ఆ బాతులతో కాసేపు ఆడుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే రైతన్న ఉన్నాడు ఫ్రెండ్స్. యో, మా 2 ఎకరాలు ఉన్నాయి, దున్నతావా అని అడిగితే ఆయన ఏమి చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే బాబు గీసిన బొమ్మల్లా అచ్చం మనుషుల్లాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, మరియు అలాగే అక్క అయితే తూకం పెట్టింది ఫ్రెండ్స్. ఈ పక్క గుండు పెట్టడం మర్చిపోయింది. మొత్తానికి బొమ్మలు అయితే అద్భుతంగా తీర్చిదిద్దారు ఫ్రెండ్స్. ఇటువంటి కళాకారుడికి అలా కొంచెం పక్కకు రాగానే ఈయన బంగారు పని అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. అయ్యా, ఒక బంగారు గొలుసు చేసి అంటే ఆయన ఉలకలా పలకలా ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్నీ అద్భుతంగా రూపుదిద్దారు ఫ్రెండ్స్. ఇటువంటి కళాకారులకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎండాకాలానికి కుండలు రెడీ అవుతున్నాయండోయ్, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే సాంస్కృతిక కళావేదిక అండోయ్. ఇక్కడ మంచి మంచి ఫంక్షన్లు చేసుకునేదానికైతే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ స్టేజీ కానీ, ఇక్కడ పండగలు వచ్చిన శనివారాలు, ఆదివారాలు డ్యాన్స్ ప్రోగ్రాలు చాలా అద్భుతంగా జరుగుతాయంటండి. ఇక్కడ ఎంతమంది వచ్చినా కూర్చునేదానికి చాలా అద్భుతంగా కట్టించారండి. ఇక్కడ ఈ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ పైన అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉందండి. ఇక నా ముగ్గురు కూతుర్లు అయితే స్టెప్పుల మీద స్టెప్పులండి స్టేజీల పైన.
కొంచెం సేపు అలా అలా ఆడిన తర్వాత మళ్ళీ వీళ్ళు దిగారండి ఈ మైదానంలోకి. అక్కడ ఉన్న బొమ్మలు ఇవన్నీ చూసి బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారండి. మరి నా చిన్న కూతురు అయితే మరి ఏ బొమ్మ ఎక్కుతామో ఏమో అని చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉందండి. ఇవన్నీ చూసిన ఆనందంలో తనకి ఏది ఎక్కాలో అర్థం కావట్లేదు. అలా 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 నా రెండో కూతురు అయితే మొత్తానికైతే ముందుగానే ఎక్కేసి అన్ని బొమ్మలన్నీ ఆడేసుకుంటుంది. మొత్తానికైతే ముగ్గురు బాగా ఆడుకుంటున్నారండి. ఇక మన పిల్లలు ఆగరు కదండి. ఈ రంగుల రాట్నం మాదిరి ఉన్నది కదా, దాన్ని తిప్పు డాడీ అని ఓగు అలా చేస్తుంటే మరి అలా తిప్పేశానండి. ఇంకా నా మూడో కూతురు అయితే మళ్ళీ రంగుల రాట్నం మాదిరి ఉండే జారే బండి ఎక్కాలి నానా అని అంటే సరే తీసుకొచ్చానండి. అలా ఉంటే అలా జారుతూ ఉండగా నా కూతురు మొత్తానికైతే నా మూడో కూతురు జారేసిందండి. ఇక మా భార్య మా చెల్లి అయితే చిన్నపిల్లలు అయిపోయారండి. చూడండి ఎలా ఉయ్యాలు ఊగుతున్నారు. అమ్మయ్యా అయిపోయిందిలే అనుకున్నామండి. కాదండి ఓయ్ ఇంకా పైన ఉంది వెళ్ళి చూడండి అని అన్నారండి. అలా పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళిపోయానండి. అక్కడ ఐ లవ్ యూ పులివెందుల అని ఉందండి. ఇక పైకి ఎక్కేదానికి మా చెల్లి మా భార్య అయితే అబ్బా అలసట కష్టాలు పడి వచ్చారండి. మొత్తానికైతే పైకి చేరుకున్నారు. అలా నేను అందరి వీడియోని చూపిస్తూ అలా అందరూ హాయ్ చెప్పేయండి ఒకసారి అంతే. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.